హాయ్ ఫ్రెండ్స్, మనం బయాలజికల్ సైన్స్లో కొన్ని బిట్స్ నేర్చుకుందాం. చెవిలో అంతర్లేశిక ద్రవంలో స్వేచ్ఛగా ఉండే శైలికలు దీనికి అంటిపెట్టుకొని ఉంటాయి. బేసిలార్ త్వచానికి. కొల్లాజెన్ ఏర్పడడానికి అవసరమయ్యే విటమిన్ ఏది? ఎస్కార్బిక్ ఆమ్లం. నీరు అధిక నీటి సూక్ష్మ ప్రదేశం నుండి తక్కువ నీటి సూక్ష్మ ప్రదేశానికి అర్ధపారగమ్య త్వచం ద్వారా చలించడాన్ని ఏమంటారు? ద్రవాభిసరణం. నపుంసకత్వం ఏ హార్మోన్ లోపం వల్ల కలుగును? టెస్టోస్టిరాన్. కొవ్వులు లేదా నూనెలను నిల్వ చేసుకునే ప్లాస్టిడ్లు, ఇలియోప్లాస్ట్లు. రైబోజోమ్లు అతిద్రవ అపకేంద్రీకరణ చర్యలో వీటి అవసాదన గుణకం రేటు ఆధారంగా విభజిస్తారు. అయితే ఈ అంశాన్ని కొలిచే ప్రమాణం ఏది? స్వెడ్బర్గ్ యూనిట్. రైబోజోమ్ల స్వెడ్బర్గ్ యూనిట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రైబోజోమ్ల అతిద్రవ అపకేంద్రీకరణ చర్యలో వీటి అవసాదన గుణకం రేటు ఆధారంగా విభజిస్తారు. అయితే ఈ అంశాన్ని కొలిచే రైబోజోమ్ల అతిద్రవ అంశాన్ని కొలిచే ప్రమాణం ఏది అంటే స్వెడ్బర్గ్ యూనిట్. పెరాక్సిజోమ్లను మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? రోడిన్. ఆహారపు గొలుసులోని ప్రతి ఘటంలో లభించు జీవద్రవ్యరాశిని ఏమంటారు? బయోమాస్. ఆహారపు గొలుసులోని ప్రతి ఘట్టంలో లభించు జీవద్రవ్యరాశిని ఏమంటారు? బయోమాస్ అంటారు. అణుకత్తెరలు మాలిక్యులర్ సీజర్స్ను ఈ కింది ఏ సాంకేతిక విధానంలో ఉపయోగిస్తారు? జన్యు ఇంజనీరింగ్. గర్భధారణ జరిగిన 3వ నెల నుండి పిండాన్ని ఏమని పిలుస్తారు? గర్భధారణ జరిగిన 3వ నెల నుండి పిండాన్ని ఏమని పిలుస్తారు? భ్రూణము. చర్మ వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం డెర్మటాలజీ. ఈల్ చేపలు, పీతలు, నత్తలుండే మంచినీటి ఆవరణ వ్యవస్థలోని మండలం ప్రొఫండల్ మండలం. లివర్ వాట్లు, హార్న్ వాట్లు ఏవి? బ్రయోఫైట్స్. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినంను ఈ రోజున జరుపుకుంటారు. సెప్టెంబర్ 16. ఇసుకను ఈ రూపంలో కంప్యూటర్ పరిశ్రమలో విరివిగా వాడతారు. సిలికాన్. కణాల్లో కేంద్రకం లేని అతి ప్రాథమిక జీవులను కలిగిన రాజ్యం మొనీరా. మినుముల శాస్త్రీయ నామం ఫేసియోలస్ మంగో. ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది? కాల్సిఫెరాల్.